హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రిమైనింగ్ మనం 8 మార్క్స్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఈస్ డిఫైన్డ్ హ్యాస్ అని చెప్పి కొన్ని ఇచ్చారు, కొన్ని కండిషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. దెన్ ఫైండ్ ద వాల్యూ ఇఫ్ ఎగ్జిస్ట్ అని అన్నారు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఫోర్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ మనం తీసుకుంటే ఎఫ్ ఆఫ్ 4 అనేది గ్రేటర్ దాన్ 3 ఉంటుంది. సో ఇది ఒక్కటే మనకి వర్కౌట్ అవుతుంది. 3x - 2 అంటే x ప్లేస్లో 4 పెడతాము, దట్ ఈస్ 12 - 2 దట్ ఈస్ 10. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2.5 ఇక్కడ ఉంటుంది చెప్పండి. గ్రేటర్ దాన్ 3 ఉండదు. -2కి 2కి మధ్యలో ఉంటుందా? ఉండదు. లెస్ దాన్ -3 ఉంటుందా? సో ఉండదు. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఎఫ్ ఆఫ్ -2 అనేది చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది. -2 నేను పేజ్ టర్న్ చేశాను, మీకు అర్థమవుతుందని మళ్ళీ ఇక్కడ రాశాను. -2 లెస్ దాన్ ఈక్వల్ 2x లెస్ దాన్ ఈక్వల్స్ 2 అంటే -2కి 2కి మధ్యలో ఉన్న వాల్యూస్ -2, -1, 0, 1 అండ్ 2 మాత్రమే ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఏ ఈక్వేషన్ వస్తుంది? x² - 2 అనే ఈక్వేషన్ వస్తుంది. మనం ఇక్కడ రాస్తే x² - 2 దట్ ఈస్ -2 హోల్ స్క్వేర్ అండ్ ద -2 దట్ ఈస్ 4 - 2 ఈస్ 2. ఓకే, ఇప్పుడు ఫోర్త్ వన్ ఏమవుతుంది? దట్ ఈస్ -4 ఎఫ్ ఆఫ్ -4 ఇక్కడ చూడండి లెస్ దాన్ -3 -4 అన్నారు కాబట్టి ఇక్కడ ఏంటి లెస్ దాన్ -3 అంటే -3 తర్వాత వాల్యూస్ అంటే మైనస్లో మనం చూసుకుంటే పెద్ద వాల్యూస్ లెస్ కింద వస్తాయి, చిన్న వాల్యూస్ ఎక్కువ కింద వస్తాయి కాబట్టి -4 ఇక్కడ వస్తుంది మనకి. దట్ ఈస్ 2x + 1 అంటే -4 + 1 -8 + 1 దట్ ఈస్ -7. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి ఇక్కడ? ఎఫ్ ఆఫ్ 0 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ యాజ్ వి డిస్కస్డ్ x² + -2 అంటే 0 హోల్ స్క్వేర్ -2 -2. సిక్స్త్ వన్ ఎఫ్ ఆఫ్ -7 ఎక్కడ లెస్ దాన్ -3 4లానే ముందు మనం అనుకున్నట్టే. దట్ ఈస్ 2x + 1 ఏం లేదు, జస్ట్ మనం అక్కడ వాల్యూస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అని చూసేసి ఆ వాల్యూస్ మనం చేసేయడమే. 2x - 7 2 × -7 + 1 -14 + 1 -30. నవ్ ఇంకా రెండు ఉన్నాయి. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ 1 ఎక్కడ ఉంటుంది? -2కి 2కి మధ్యలో కాబట్టి x² - 2 దట్ ఈస్ 1² - 2 దట్ ఈస్ 1 - 2 దట్ ఈస్ 1 -1 అండ్ సెవెంత్ వన్ ద లాస్ట్ వన్ ఈస్ ఎఫ్ ఆఫ్ 9 అంటే చూడండి గ్రేటర్ దాన్ 3 ఇక్కడ రాశాను కదా, సో అది ఇక్కడ వస్తుంది. 3x - 1లోనే ఎగ్జిస్ట్ అవుతుంది అంటే 3 × 9 - 2 27 - 2 దట్ ఈస్ 25. ఓకే, ఇప్పుడు ఇందులో లాస్ట్ క్వశ్చన్ ఇదే. సో ఇది కూడా చాలా ఈజీ, మీ సెట్స్ వస్తే మీకు ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఒక 3 సెట్స్ ఇచ్చారు, దట్ ఈస్ ABC గివెన్ అని పెట్టేసి మనం ఫస్ట్ రాసుకుంటే A = 1, 2, 3 అండ్ B = 3, 4 అండ్ C = 4, 5, 6. ఓకే, ఫస్ట్ ఏమి ఇచ్చాడు? A × B ఇంటర్సెక్షన్ C. అందరికీ ఫస్ట్ మనం B ఇంటర్సెక్షన్ కనిపెడదాం. అంటే ఫస్ట్ B సెట్ రాసుకుంటే 3, 4 ఇంటర్సెక్షన్ 4, 5, 6 ఇంటర్సెక్షన్ అంటే మీ అందరికీ తెలుసు ద కామన్. అందులో కామన్ ఏముంది? 4 మాత్రమే ఉంది. ఇప్పుడు A × B ఇంటర్సెక్షన్ C అంటే ఫస్ట్ మనం ఏలోంది రాసుకుంటే క్రాస్ 4. మీరు అందరూ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ మీ అందరికీ వచ్చి ఉంటుంది. ఎలా A క్రాస్ అనేది రాయాలి అంటే ఇందులో నుంచి ఫస్ట్ వాల్యూ అండ్ ద సెకండ్ సెట్లో నుంచి వాల్యూ రెండింటిని పేర్స్ కింద రాయడమే దాన్ని క్రాస్ అంటారు. ఓకే, అందరికీ తెలుసు ఆల్రెడీ. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ A × B ఇంటర్సెక్షన్ A × C. ఓకే, ఫస్ట్ మనం A × B కనిపెడితే ఏ సెట్ ఏంటి? 1, 2, 3 అండ్ క్రాస్ 3, 4. ఏముంది? ఆ సెట్ నుంచి ఏ సెట్కి మనం పేర్స్ రాయడమే కదా. 1, 3 1, 4 2, 3 2, 4 and 3, 3 and 3, 4. ఓకే, నౌ నెక్స్ట్ A × C కనిపెడదాం. A as T is the set and the cross C సెట్ ఏంటి? 4, 5, 6. పేర్స్ కింద రాయండి. 1, 4
2,5 1,6 చూడండి. ఈ 1 నుంచి వీటన్నిటికీ రాస్తున్నాను, ఈ 2 నుంచి వీటన్నిటికీ, 3 నుంచి వీటన్నిటికీ రాస్తున్నాను. అదే డిఫరెన్స్. ఇందులో పెద్ద నేర్చుకోవాల్సిన కూడా మీ అందరికీ వచ్చు ఆల్రెడీ చాప్టర్. 2,5 2,6 3,4 3,5 అండ్ 3,6. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి ఈ రెండిట్లోంచి కామన్ మనం రాద్దాం. నేను మళ్ళీ అదంతా రాయలేను కాబట్టి ఇక్కడ నుంచి చూసి మనం ఇంటర్సెక్షన్ రాసేద్దాం. ఓకే, ఇప్పుడు 1,3 ఉందా? లేదు. 1,4 ఉంది చూడండి. ఇట్ ఈజ్ అన్ ఇంటర్సెక్షన్. ఓకే, 2,3 లేదు, 2,4 ఉంది. నెక్స్ట్ 3,3 లేదు, 3,4 ఉంది. అంతే, 3,5 లేదు, 3,6 లేదు. దట్ ఈస్ ద ఇంటర్సెక్షన్. ఓకే, ఈ సింప్లెస్ట్ చాప్టర్ ఇదే. నెక్స్ట్ థర్డ్ వన్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? బి యూనియన్ సి అంటే బి సెట్లో ఉన్నవి యాజ్ వెల్ యాజ్ సి సెట్లో ఉన్నవన్నీ మనం రాస్తాం. అదే కదా యూనియన్ అంటే. సి సెట్లో ఏముంది? 4,5,6 రిపీటెడ్వి రాయము. 3, 4, 5, 6. ఓకే, ఇప్పుడు దీనికి ఏ క్రాస్ చేయాలి మనం. ఏ క్రాస్ బి యూనియన్ సి అంటే ఏలో ఏముంది? 1,2,3 దట్ ఈస్ క్రాస్ 3,4,5,6 అంటే 1,3 1,4 1,5 1,6 and 2,3 2,4 2,5. చూడండి, ఇందులో వచ్చిన 1,3 1,5 1,6 2,3 2,4 అండ్ ఇవి ముందున్న వాల్యూస్ వీటికి. అండ్ రిమైనింగ్ వాల్యూస్ ఏంటంటే ఇక్కడ 2,5 అయిపోయింది, 2,6 3,3 3,4 3,5 అండ్ 3,6. ఓకే, దాట్స్ ఇట్. నేను ఏ క్రాస్ బి అండ్ ఏ క్రాస్ సి ఆల్రెడీ సెకండ్ దాంట్లో ఫైండ్ చేశాను కాబట్టి ఆ వాల్యూస్ అని డైరెక్ట్గా రాసేస్తాను. ఇప్పుడు ఫోర్త్ వన్ ఆల్రెడీ నేను ఫైండ్ చేశాను కాబట్టి డైరెక్ట్గా రాసేసాను. దీని నుంచి మనం యూనియన్ ఫైండ్ చేయాలి. అంటే ప్రతిదీ రాస్తాము ఎక్సెప్ట్ ద రిపీటెడ్. 1,3 1,4 1,5 1,6 2,3 2,4 2,5 and 2,6 3,3 3,4 3,5 and 3,6. ఈ క్వశ్చన్తో 8 మార్క్స్ కంప్లీట్ అయిపోయి. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా మీరు 4 మార్క్స్ కావాలి అనుకుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.